హెచ్ఆర్పిడబ్ల్యూఓ మీడియా ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈరోజు ఒక మహిళ అత్తతోని, మామతోని, చేసుకున్న భర్తతోని, ఆ భర్త గారి తరపు బంధువులతోని కొన్ని రకాల ఇబ్బందులకు గురయ్యి తినడానికి కూడా తిండికి నోచుకోలేని స్థితిని తనకు రావడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి మన ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ వర్కింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబరు జోసఫైన్ మేడం గారిని అమ్మాయి పేరు నందిని అమ్మాయి కలవడం జరిగింది. కలిసిన తర్వాత మన సంస్థ వద్దకు తీసుకురావడం జరిగింది. మన సంస్థ వారు ఆ అమ్మాయి యొక్క స్థితిగతులను మొత్తము మనం అర్థం చేసుకొని మన సంస్థ ద్వారా అమ్మాయికి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందిస్తూ అమ్మాయికి భోజనము, వసతులు, కనీస అవసరాలు ఏర్పరచడం కొరకు మన సంస్థ అంతా కలిసి మాట్లాడుకున్న సందర్భం మనందరికీ తెలిసిందే. ఇంకా మాట్లాడుకున్న కొంతమంది సభ్యులు ఈరోజు రాలేకపోయారు. అయితే ఈ అమ్మాయికి ఈ విధమైన భోజనం ఇవ్వకుండా ఈ అమ్మాయిని ఇబ్బంది గురి చేసినందుకు గాను మన సంస్థ నుంచి మనము ఈ అమ్మాయికి భోజనం వండుకొని తినడానికి, ప్రతిరోజు నిత్యావసరం గడుపుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని చెప్పి మన సంస్థ అంతా నిర్ణయించుకున్న సంగతి మన సంస్థ మెంబర్స్ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు ఈ అమ్మాయికి మన సంస్థ యొక్క మన తెలంగాణ స్టేట్ ఉమెన్స్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా మన మేరీ మేడం గారు వారి వంతుగా వారు ఒక రైస్ కుక్కర్ను, అలాగే గ్యాస్ సిలిండర్ను డొనేషన్ చేస్తూ దీంతో పాటు 500 రూపాయలను కూడా డొనేషన్ చేయడం జరిగింది. అలాగే ఈమె యొక్క బాధ్యతలు, ఈ నందిని యొక్క బాధ్యతలు అంటే ఎంఐకి ఉన్నటువంటి ఆర్థికపరమైన, కుటుంబపరమైన ఇబ్బందులు, చికాకులను మేడంతో షేర్ చేసుకుంటూ కొంత భారాన్ని ఈ విధంగా దించుకుంటూ మన నందిని గారు ఆమెను కలవడం వలన మన సంస్థకు రావడం జరిగింది. మన సంస్థ వారితో ఈ అమ్మాయి పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి జోసఫైన్ గారు తెలియపరచడం జరిగింది. వారి ద్వారా ఈ అమ్మాయికి ఈ విధంగా సహాయం చేయాలనే నిర్ణయాన్ని కూడా మనందరం నిర్ణయించుకున్నాం. అలాగే వారు ఈ అమ్మాయి యొక్క ట్రావెలింగ్ ఛార్జీలు కానీ, ఈ అమ్మాయికి భోజన వసతి ఏమైనా ఉన్నా కానీ గత ఒక 5-6 నెలల సంది కూడా వారు ఈ అమ్మాయికి ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటూ తన వంతు సలహాలను ఇస్తూ ధైర్యాన్ని నూరిపోస్తూ ఈ అమ్మాయికి మనోధైర్యాన్ని నూరిపోసిన సందర్భాన్ని ఇక్కడ మనం గమనించినాం. అలాగే జోసఫైన్ మేడం గారు కూడా ఈరోజు మరల ఒక 500 రూపాయలు కూడా అమ్మాయికి డొనేషన్ చేశారు మరల. అలాగే మన సంస్థ యొక్క వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మన తెలంగాణ స్టేట్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కడారి అన్నపూర్ణ యాదవ్ గారు కూడా ఈ అమ్మాయి యొక్క భోజన ఖర్చుల నిమిత్తము 3,300 రూపాయలు ప్రతిరోజు 110 రూపాయల చొప్పున ఒక నెల రోజులు ఈ అమ్మాయికి చెల్లించడానికి వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. అలాగే మన లతాబాయి గారు మన ఆర్గనైజేషన్ యొక్క వర్కింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, వీరు కూడా 500 రూపాయలు అమ్మాయికి డొనేషన్ చేయడం జరిగింది. అలాగే మన ఆర్గనైజేషన్ యొక్క వర్కింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ప్రేమలత గారు కూడా 500 రూపాయలు అమ్మాయికి డొనేషన్ చేయడం జరిగింది. ఇంకా కూడా మన సంస్థ సభ్యులు ఈ అమ్మాయికి ముందు డొనేషన్ చేసే విషయంలో ముందు ఉన్నారు. ఇంకా ముందు కూడా ఈ అమ్మాయికి ఇలాంటి భోజన ఇబ్బందులు, అమ్మాయికి ఉద్యోగం దొరికి తన వంతు తన యొక్క నిత్యకృత్యాలు తీర్చుకునే శక్తి, ఆర్థికమైన శక్తి తనకు వచ్చే వరకు కూడా ఆ సంస్థ తోడుంటుందని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. ఒకసారి ఇక అమ్మాయి యొక్క మాట కూడా మన మీద మీ ఉద్దేశం ఏమనుకుంటున్నావు చెప్పు. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. ప్రజలారా వినండి, మన ఈ సమాజంలో ఈ అమ్మాయి లాగా ఇబ్బందులకు గురవుతున్న వారు ఎవరున్నా సరే, కనీస అవసరాలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు అనేవి లేని వారు చాలా మంది మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నారు. అలాంటి వారికి మా సంస్థ వంతు మేము చేయగలిగిన సహకారాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా మా సంస్థను సంప్రదించండి. తప్పకుండా మా వంతు మేము సహాయ సహకారాలు అందిస్తూ చట్టపరంగా మీకు న్యాయం జరిగే వరకు కూడా మీకు మా యొక్క సహాయ సహకారాలు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.